చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ప్రతి విషయాన్ని వివరించి శ్రద్ధగా, జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి ప్రతీదీ చెప్తూ ఉంటాం. నడక వచ్చేటప్పుడు వాళ్ళు పరిగెడితే ఎక్కడ పడిపోతారో అని అడుగులో అడుగు వేసుకుంటూ మనం కూడా వెనకాల తిరుగుతాం. అలాగే స్కూల్‌కెళ్ళేటప్పుడు జాగ్రత్త నాన్న, బస్సు జాగ్రత్తగా ఎక్కు, ఫ్రెండ్స్‌తో జాగ్రత్త, టీచర్స్‌తో జాగ్రత్త, అక్కడ స్కూల్‌లో ఎవరైనా నీతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ అడుగుతూ వాళ్ళకి మంచి విషయాల్ని చెప్తూ ఉంటాం. అలాగే స్కూల్ అయిపోయాక కాలేజ్. వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి? ఎలా ఉండాలి? ఏం నేర్చుకోవాలి? ఇలాంటివి ప్రతి చోట కూడా మనం అడుగులో అడుగు వేస్తూ నడిపిస్తాం. కానీ ఒక్కసారి వివాహ విషయానికొచ్చేసరికి అందరం పిల్లల్ని వదిలేస్తాం. కావాలంటే గమనించండి. పేరెంట్స్‌గా మనం ఎందుకు ఆ విషయంలో మొహమాటం పడాలి? మ్యారేజ్ అనేది మన జీవితాన్ని నిలబెట్టాలి కదా! సగం జీవితం మనతో గడిపితే మిగిలిన సగం జీవితం వాళ్ళ భార్యతోనో, భర్తతోనో గడపాల్సిన అవసరం ఉంది కదా! దాన్నెందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం? వివాహానికి ముందు పేరెంట్స్‌గా మనం ఇవ్వాల్సిన కౌన్సెలింగ్‌ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఆలోచించండి. ఇది కరెక్టే అనిపిస్తే మీరు కూడా ప్రయత్నించండి. ఇన్‌కేస్ మీరు మీ పిల్లలతో మాట్లాడలేము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని నేను పరిశీలిస్తూ, వాళ్ళ బిహేవియర్‌లో ఎటువంటి చేంజెస్ వస్తే వాళ్ళ భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలరు అనేదాన్ని నేను గమనించి, ఏ విధంగా బిహేవ్ చేయడం ద్వారా వాళ్ళ రిలేషన్‌షిప్ అందంగా మలుచుకోవాలో నేను వాళ్ళకి చెప్తాను. కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తాను. వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియజేస్తాను. మీకు, మీ పిల్లలకి ఈ అవసరం తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నమస్తే. నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి, ఆస్ట్రో రిలేషన్‌షిప్ కోచ్, న్యూమరాలజిస్ట్ అండ్ నేమియాలజిస్ట్.